Hello friends, how you all? I hope you all are doing well. Welcome back to our YouTube channel and it's 4:30 AM in the morning and నేను బయటికి వెళ్ళలేదు ఈరోజు నా సెటప్లోనే కూర్చున్నాను. సో ఫస్ట్ అయితే మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా లెట్ స్టార్ట్ ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత బయట వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. ఇప్పుడైతే 4:30 అవుతుంది. సో ఫాస్ట్గా ఒక 1 hour స్లాట్ అయితే కంప్లీట్ చేసుకొని దెన్ వర్క్స్ కంప్లీట్ చేసుకుందాం. సో ఫస్ట్ స్లాట్ వచ్చేసి నాది ఇండియన్ హిస్టరీ అనమాట. ఏన్షియంట్ హిస్టరీ ఒక హాఫ్ అయితే కంప్లీట్ చేశాను. అంటే మొత్తం డీటెయిల్గా కాదు, జస్ట్ పైన చదువుకుంటూ వెళ్ళాను అనమాట, ఏమి ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ అదైతే కంప్లీట్ చేసుకుందాం. మొత్తం ఇండియన్ హిస్టరీకి ఒక 3 hours స్లాట్ అయితే పెట్టుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత పాలిటీ చేద్దాం అనుకుంటున్నాను. పాలిటీకి ఒక 3 hours అండ్ సొసైటీకి ఒక 3 hours, టోటల్ 9 hours అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇది నా టు డూ లిస్ట్ అనమాట. ఈ రోజుది 3 hours ఈచ్, 9 hours. బట్ ఇండియన్ హిస్టరీ స్లాట్ లో ఫస్ట్ 1 hour కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ 2 hours స్లాట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అప్ ఫస్ట్ స్లాట్. వన్ మోర్ థింగ్ గైస్, ఐఎమ్ రియలీ సారీ, 4 days నుంచి అయితే వీడియో రాలేదు. ఐ హోప్ మీరు మిస్ అయ్యారని అనుకుంటున్నాను. సో కొంచెం వర్క్స్ ఉండే అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. ఫస్ట్ 1 hour స్లాట్ అయితే కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాను అనమాట. బయటికి వస్తే ఇలా ఉంది వ్యూ. అప్పుడే సన్ కొంచెం రైజ్ అవుతున్నాడు. సో వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. లుక్ ఎట్ ద వ్యూ, ఎంత బాగుంది కదా. ఇంకా లేట్ చేయకుండా మన సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. అంటే సెకండ్ స్లాట్ అంటే మళ్ళీ ఇండియన్ హిస్టరీయే. వర్క్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా 2 hours స్లాట్ అయితే పెట్టుకుందాం. బిఫోర్ దట్ నా ఫేవరెట్ డ్రింక్ అనమాట, ఎవ్రీడే తాగుతాను నేను, హాట్ వాటర్ విత్ లెమన్ అనమాట. ఎందుకంటే కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ అప్పటికే మనం నిద్ర ఉంటాం కాబట్టి ఆ నిద్ర పోవడానికి ఇలా ఫస్ట్ అయితే వాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను నేను. ఎర్లీ మార్నింగ్ కాఫీ టీ తాగకుండా ఇలాంటిది ఒక మంచి హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను 2 hours స్లాట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 2 hours టైమర్ అనేది పెట్టుకున్నాను. టైమర్ ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయడానికి అనమాట. నేను ఎప్పుడైతే టైమర్ పెట్టుకుంటానో అప్పుడు ఆ 2 hours ఎక్కడికి కదలకుండా అక్కడే కూర్చొని చదవడానికి ట్రై చేస్తాను. అందుకని చెప్పేసి ఇలాంటి టైమర్స్ లేదా డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఏమైతే చేయగలుగుతారో అది చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు వాడుతున్న 2 hours టైం అయినా ఎఫెక్టివ్గా వాడుకోవడానికి అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలా టైమర్ అయితే ప్రిపేర్ చేసుకొని నా ఇండియన్ హిస్టరీ స్లాట్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రీసెంట్గా ఒక కమెంట్ అయితే వచ్చింది, లైక్ లూసెంట్ అనేది సరిపోదు గ్రూప్స్ కానీ. ఐ నో సరిపోదని తెలుసు అండ్ చాలా డెప్త్గా అడిగితే కూడా ఆన్సర్ చేయలేమని కూడా తెలుసు. బట్ ఎంతవరకు అయితే బేసిక్ డేటా మీకు కవర్ అవ్వాలో అంత దీంట్లో ఉంటుంది కాబట్టి నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేను ఇది చదవండి అని చెప్పి. నేను కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఇండియన్ హిస్టరీకి కాబట్టి. ఎందుకంటే మనకి 3 books ఉన్నాయన్నమాట, ఏన్షియంట్, మెడివియల్ అండ్ మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేయాలంటే అట్లీస్ట్ ఎంత కాదన్నా నాకు 2 to 3 months పట్టేలా ఉంది. ఇంతలా బుక్ చదివి జస్ట్ 50 marks కోసం, అది కూడా అందుకని చెప్పేసి నేను పక్కన పెట్టేయకుండా జస్ట్ ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎవరు వచ్చారు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ కన్నా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను అంతే తప్ప. మళ్ళీ నేను ఇది అయిపోయిన తర్వాత ఇంకో బుక్ అయితే, స్టాటిక్ బుక్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది జస్ట్ నా కాన్సెప్ట్ కోసం క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ జస్ట్ ఒక రీడ్ ఇస్తున్నాను అనమాట. దీని నుంచి షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. లైక్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి ఏదో ఒక రీసోర్స్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ఉండాలి కాబట్టి ఇలా చదివి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది కాకుండా నేను ఇంకో బుక్ కూడా చదువుతాను. సో అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుంటున్నాను అంతే. సో మన స్లాట్ అయితే అయిపోయింది ఇక్కడ సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు ఒకసారి టిక్ పెట్టేసుకొని నెక్స్ట్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ స్లాట్ స్టార్ట్ చేసే ముందు ఈ గ్యాప్లో మన బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకేమైనా చేయాల్సిన పనులు ఉంటే అవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి అట్టు. ఐ నో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటా. సో విత్ నాటుకోడి అనమాట. దాంతోపాటు కొంచెం హైడ్రేటింగ్గా ఉండాలని చెప్పేసి ఒక వాటర్ మెలన్ అయితే ఒక 2 hours గ్యాప్ తర్వాత వేసాను. 3 hours పెట్టుకున్నాను నేను గ్యాప్. ఎందుకంటే ఎలాగో మార్నింగ్ లేసినాను కదా, కొంచెం గ్యాప్స్ అన్ని ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది చదవడానికి అని చెప్పేసి కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకుంటూ చదువుతున్నాను, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దని చెప్పేసి. ఇప్పుడైతే సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేశాను. 3 hours టైమర్ అయితే పెట్టుకున్నాను నేను. సో ఇంకా లెట్ స్టార్ట్ సెకండ్ స్లాట్.
సెకండ్ స్లాట్ వచ్చేసి పాలిటీ. పాలిటీలో నేను ఇప్పుడు మున్సిపాలిటీస్ గురించి, కమిటీస్ గురించి ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేసినాను. ఇంకొక 10 to 15 days పట్టేలా ఉంది, లైక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. నోట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 month అయితే దీనికి నేను రివిజన్కి ఇస్తాను. సో దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన చేతిలో అట్లీస్ట్ ఒక హాఫ్ మార్క్స్ వచ్చేలాగానే ఉండాలి. కాబట్టి పాలిటీ అయితే ఓవరాల్గా బేసిక్ డేటా కంప్లీట్ అయితే 10 daysలో అవుతుంది. ఇంకా పూర్తిగా రివిజన్ అనేది స్టార్ట్ చేయాలంటే దానికి ఒక 1 month పడుతుంది. మే కంప్లీట్ అయిపోయే లోపల పాలిటీ 60 to 70% కంప్లీట్ చేయాలని నేను టార్గెట్గా పెట్టుకున్నాను. నేను వాట్సాప్లో ఎవ్రీడే పెడతాను కదా, లైక్ హెలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఏ డేనో మెన్షన్ చేస్తూ ఉంటాను అనమాట వాట్సాప్ ఛానల్లో. సో దానికి చూసిన రియాక్షన్స్ బట్టి అయితే మీలో చాలా మంది షాక్ అవుతున్నారు, రోజు ఎలా లేస్తుంది ఏంటి అని చెప్పేసి. నాకు అర్థమైపోయింది, లైక్ మీలో చాలా మంది ఇంకా డౌట్ లో ఉన్నారు, ఎట్లా లేవాలి ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో దానికి నా ఆన్సర్ వచ్చేసి నేను ఏ టెక్నిక్ వాడుతున్నానో మీకు అది చెప్తాను. ఒకసారి ట్రై చేయడానికి చూడండి, అవుతుంది, లేదంటే మీరు మీ ఓన్ గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి. సో నేనేం చేస్తా అంటే బిఫోర్ 8:30 లంచ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వాక్కి వెళ్తాను అనమాట. 8:30 to 9:30 వాక్ చేస్తాను. సో దట్ నాకు నిద్ర వస్తుంది ఎంబటే. వాక్ చేసినామంటే ఫుల్గా అలసిపోతాం. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. సో 9 o'clock to 10 o'clock మధ్యలో నేను పడుకోవడానికి ట్రై చేస్తాను. ఎంత కాదన్నా 10:30 అవుతుంది నిద్ర వచ్చే లోపల. అండ్ 10:30కి పడుకొని 4 o'clock అలారం పెట్టుకుంటాను. 4 o'clockకి ఒక జస్ట్ మనకి ఇంకా 30 minutes ఉంది అన్నట్టు కొంచెం ఒక అలార్మింగ్ అనమాట. నువ్వు అలారం రాగానే లేస్తావా అంటే లేవలేవు. కాబట్టి అందుకని చెప్పేసి ఫస్ట్ ఒకటి ఇంటిమేషన్ ఇచ్చినట్లుగా 4 o'clock ఒకటి పెట్టుకుంటాను. ఆ తర్వాత సెకండ్ 4:15కి ఒకటి పెట్టుకుంటాను. అండ్ థర్డ్ 4:30కి అయితే ఒకటి పెట్టుకుంటాను. సో థర్డ్ అలార్మ్కి ఇంకా ఆఫ్ చేసేసి లేసాను అనమాట. సో అందుకని ఇలా 3 అలార్మ్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా, ఫస్ట్ అలారం రాగానే ఆఫ్ చేసి పడుకోవడం అలవాటు, కానీ ఆఫ్ చేసి లేవడం అలవాటు లేదు కాబట్టి. సో అట్లా ప్లాన్ చేసుకుంటాను. అండ్ మధ్యాహ్నం పడుకోవడం మానేయాలి. సెకండ్ థింగ్, మధ్యాహ్నం పడుకోవడం మానేస్తే ఆటోమేటిక్గా నైట్ నిద్ర వస్తుంది. సో అందుకని మధ్యాహ్నం పూర్తిగా మనం ఎలా అంటే డే మొత్తం అలసిపోయేలా ఉండాలి, అప్పుడే మనకు నైట్ తొందర నిద్ర వస్తుంది. అండ్ పొద్దున నువ్వు ఎంత కాదనుకున్నా, అసలు నువ్వు వద్దనుకున్నా కానీ మెలకు వచ్చేస్తుంది. సో అట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ నైట్ చాలా లైట్గా ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్, లేకపోతే ఒకవేళ నువ్వు ఫుడ్ తిన్నా కూడా చాలా తక్కువ తినడం ట్రై చేయండి. అలా తక్కువ తినడం వల్ల కూడా మనకి నిద్ర బాగా వస్తుంది అండ్ తొందరగా లేస్తాం, ఆకలికైనా లేస్తాం కదా. సో అందుకని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక 20 days వరకు మీకు 4:30కి కుదరకపోతే అట్లీస్ట్ ఫస్ట్ 6 o'clockకి లేవడం స్టార్ట్ చేయండి. 6 అనేది పెద్దగా అటు 1 hour అటు ఇటే కాబట్టి పర్లేదు. సో 6 o'clockకి లేవడం ట్రై చేయండి. 6 తర్వాత 5:30కి ఒక 10 days తర్వాత 5:30కి అలారం పెట్టుకోండి. అప్పుడు లేవండి. మళ్ళీ ఒక 10 days తర్వాత 5 o'clockకి లేవండి. ఆ తర్వాత 10 days తర్వాత 4:30 ఇలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మన బాడీకి అలవాటు అవ్వడానికి కూడా టైం పడుతుంది కాబట్టి. ముందే సడన్గా షాక్ ఇస్తే ఒక రోజు లేస్తావు, నెక్స్ట్ డే పడుకుంటావు, మళ్ళీ లేవవు. కాబట్టి ఇలా స్లోగా మీ బాడీని అండ్ మీ మైండ్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇదే థింగ్ రీడింగ్కి కూడా అప్లై అవుతుంది. ఫస్ట్ కొంచెం చదవడం స్టార్ట్ చేయండి. అండ్ క్వశ్చన్ అడుగుతారు కొందరు నన్ను, ఇన్ని 10 hours 9 hours ఎట్లా చదువుతావు అని. ఫస్ట్లో నేను 4 hours 3 hours పెట్టుకునేది. 3 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 hours, 4 hours తర్వాత 5 hours ఇలా పెంచుకుంటూ వచ్చాను అనమాట. ఇప్పుడు అలవాటు అయిపోయింది బాడీకి. ఆటోమేటిక్గా ఒక స్లాట్ స్టార్ట్ చేశానంటే 3 hours కూర్చోకుండా లేవను అనమాట. సో 3 hours పెట్టుకుంటా. సో ఇట్లా మీకు కూడా అలవాటు అవ్వాలంటే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి. అందరికీ టైం పడుతుంది. నేను 4 months తర్వాత స్టార్ట్ చేశాను 4:30కి లేవడం. అంటే నేను ఎన్ని డేస్ నుంచి ట్రై చేసినానో మీరే అర్థం చేసుకోండి. అప్పట్లో నేను లేద్దామని చాలా ట్రై చేశాను, బట్ అవ్వలేదు. ఇలా స్లో ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఇప్పుడు 4:30కి లేవగలుగుతున్నాను. సో అదే నా సజెషన్. రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చింది, లైక్ ఎంత టైంలో ఎంత నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు మీరు, నాకైతే చాలా టైం పడుతుంది, మీకు ఎంత టైం పడుతుంది అని ఒక సిస్టర్ కమెంట్ చేసి. చాలా టైమే పడుతుందండి, ఈ ఒక్క పేపర్కి నాకు 40 minutes అయితే పట్టింది. అంటే దాంట్లో ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అండ్ వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నిటికీ టైం పడుతుంది కాబట్టి 40 minutes పట్టింది నాకు ఈ షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్ వస్తుందా అంటే చెప్పలేం, బట్ తప్పదు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే ఫ్యూచర్లో మనకి
తొందరగా అయిపోతుంది అనమాట. లైక్ రివిజన్లో హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ప్రిపేర్ చేసుకోక తప్పదు. ఇప్పుడు టైం పడుతుంది కదా, మొత్తం చదువుకుంటాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నారు అనుకోండి, లాస్ట్లో ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఇప్పుడే కొంచెం లేట్ అయినా పర్లేదు, మెల్లిగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. డైరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే 3 అవర్స్లో మాక్సిమం 5 to 7 పేజెస్ మాత్రమే నా నోట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్కరు కెపాసిటీ ఒక్కోలా ఉంటుంది. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. అండ్ మన కెపాసిటీకి తగ్గట్టుగా మనం వెళ్ళిపోవాలంటే, నేను చాలా స్లో, నేను ఒప్పుకుంటాను. బట్ దానికి తగ్గట్టే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. వేరే వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో అవన్నీ నేను పట్టించుకోను. సో ఫైనల్గా 3 స్లాట్స్ అయితే అయిపోయింది. టోటల్ 9 అవర్స్ అయితే కంప్లీట్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకా ఎక్కువ చదవాలనుకోవట్లేదు కూడా నేను. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెమైనా మోటివేషన్ ఇస్తుందని అనుకుంటున్నాను, అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.